అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు మీ జీవిత భాగస్వామి చేసిన తప్పు వల్ల బిజినెస్ లో బాగా నష్టాలను చూస్తారు. కానీ దాంట్లో వాళ్ళ ప్రమేయం ఏమీ లేదని తెలుసుకొని క్షమాపణ అడుగుతారు. మీ జీవిత భాగస్వామి ప్రేమను మీరు గుర్తించడం ఈరోజు జరుగుతుంది. వారి భావాలను గౌరవించడం వల్ల మీకు మేలు కలుగుతుంది. జీవిత భాగస్వామితోటి ప్రేమ అనురాగాలు పెంచుకునే ప్రవర్తనను మీరు సఫలీకృతం అవుతారు. దానివల్ల మీకు లాభాలే చేరుతాయి. మీ జీవిత భాగస్వామి యొక్క గ్రహ నక్షత్రాలను బట్టి మీకు వారి వల్ల కేవలం లాభాలు మాత్రమే దరిచేరుతాయి. అయితే మీకు నరఘోష ఎక్కువగా ఉంది. మరి భార్యాభర్తల మధ్య నరదృష్టి కారణంగా తరచూ గొడవలు అవుతూ ఉంటాయి. అటువంటి గొడవలు జరగకుండా ఉండాలంటే మాత్రం ఈరోజు మీరు దోష నివారణ పరిహారం చేయాల్సి ఉంటుంది. దాని కొరకు ఈరోజు బలమురి కుడివైపు తిరిగి ఉన్న మూలిక, ఎడమురి ఎడమవైపు తిరిగి ఉన్న మూలికను తీసుకోవాలి. ఈ రెండు మూలికలను కూడా మరి వినాయకుని ఫోటో ముందు ఉంచి పూజించి గణపతి మహా సంకటహర గణేశ స్తోత్రము పఠిస్తూ 4 సార్లు మీరు మాత్రం ఆ యొక్క మూలికలను ఇంటి గుమ్మం ముందు గొయ్యి తవ్వేసి దాంట్లో పెట్టేసి మట్టితోటి కప్పివేయాలి. రాత్రిపూట ఈ దోష నివారణ పరిహారం చేయాలి. దీని కారణంగా భార్యాభర్తల మధ్య తరచూ జరుగుతున్న చిన్న సమస్యలు, చిన్న గొడవలన్నీ కూడా మరి తొలగించబడతాయి. నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి అనేది తొలగించబడి ఇక మీకు అన్ని శుభాలే కలుగుతాయి. ఎవరైనా సరే సంతానం లేని వారు ఉన్నా కూడా వారికి సంతాన ప్రాప్తి తొందరలోనే కలుగుతుంది. ఆటంకాలు, అవరోధాలు అనేవి దరిచేరకుండా ఉంటాయి. చక్కగా ప్రేమానురాగాలు మాత్రమే వారి మధ్య ఉండడం అనేది సంభవం అవుతుంది. పరిస్థితి ఇలా ఉన్నా సరే ధైర్యంతో ఎదుర్కొనే గుణాన్ని మీరు కలిగి ఉంటారు. త్వరలో కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు చేసేటటువంటి ప్రయత్నంలో మీరు సఫలీకృతం అవుతారు. ఈరోజు ప్రత్యేక విషయాలలో మీకు సందర్భాలలో మెరుగైనటువంటి పరిస్థితులు అనేవి సంభవం అవుతుంది. ఇది యొక్క పరిస్థితి అనేది మీకు చాలా బాగా అర్థమవుతుంది. దాంతోపాటు తల్లిదండ్రుల, గురువుల ఆశీర్వాదం చాలా మీకు సహకారిగా రుజువు అవుతుంది. కళా నైపుణ్యాలు బలోపేతం చేయబడతాయి. ఆధునిక ఆలోచనలకు మించి కదలగలుగుతారు. అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా ఉండాలి. ఈరోజు మీరు చేసే ప్రతి పనిలో కూడా మీకు చాలా మేలు అనేది కలగబోతుంది. అనవసరమైనటువంటి తగాదాలకు, వాదోపవాదాలకు, చర్చలకు ఈరోజు మీరు దూరంగా ఉండాలి. మీ పనిని మాత్రమే మీరు చేసుకోవాలి. ఇతరుల పనులలో మీరు జోక్యం మాత్రం చేసుకోకుండా ఉండాలి. ఈరోజు మరి ఈ రాశి వారు చేసినటువంటి మరి ఎక్కువ పుణ్యకార్యాల కారణంగా ఒక చెడు సంకట పరిస్థితుల నుండి సునాయాసంగా బయటకు రాగలుగుతారు. అనుకోకుండానే మీకు లాభాలు అనేవి కలుగుతూ ఉంటాయి. అంటే రాదనుకున్నటువంటి డబ్బు కూడా మరి మీ చేతికి అందే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు కూడా మనకి చాలా బాగా కలిసి వస్తాయి. సంగీత, సాహిత్య కళాకారులు ఆదరణ పొందుతారు. ఆరోగ్యంగా ఉంటూ ఉత్సాహంగా పనులు చేయగలుగుతారు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. వ్యాపారస్తులకు భాగస్వాములతో సత్సంబంధాలు నెలకొంటాయి. మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. కోర్టు వ్యవహారాలు అనుకూలంగానే ఉంటాయి. వివాదాలకు దూరంగా ఉండటం చాలా అవసరం. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇతరుల యొక్క ఆలోచన మీద మీరు నిర్ణయాలు తీసుకోకూడదు. దూర ప్రయాణాలు కొంతవరకు అనుకూలిస్తాయి. కళాకారులకు ఆదాయం పెరగబోతున్నది. డాక్టర్లు శస్త్రచికిత్స చేసుకున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యంపై పూర్తి దృష్టి పెట్టడం చాలా అవసరం. దూర ప్రయాణాలు కొన్ని వాయిదా పడతాయి. గుర్తింపు లభిస్తుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యాపార విస్తరణ పైన మనసు నిలుపుకుంటారు. తలపెట్టిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు అయితే మరి ఫలిస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఇంట బయట సంతోషకర వాతావరణం ఏర్పడుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. ఏ పని చేసినా విజయం వరిస్తుంది. ఈరోజు తొందరపాటు వలన మాత్రం ఎటువంటి మరి నిర్ణయాలు కూడా తీసుకోకుండా ఉండాలి. అన్ని విధాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఈరోజు ఇంటి చుట్టుప్రక్కల వారితో కూడా మంచి ప్రవర్తనను కొనసాగిస్తారు. ఈరోజు రాశివారు మాత్రమే ఎక్కువగా చూసినట్లయితే కనుక ప్రేమానురాగాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రేమికులకు శుభదినముగానే ఉన్నది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్న వారికి కూడా శుభదినముగానే ఉన్నది. అవివాహితులకు కళ్యాణ యోగం ఉంది. స్నేహితులను, బంధువులను కూడా కలుసుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి. పెద్దల ఆశీస్సులు అండగా ఉంటాయి. కీలక వ్యవహారాలు మీకు అనుకూలంగా జరుగుతాయి. వృత్తిపరంగా చక్కగా రాణిస్తారు. మీ పనితీరుకు ప్రశంసలు దక్కుతాయి. మీలో మరింత ఉత్సాహం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు జోరందుకుంటాయి.
వినోద కార్యక్రమాల కోసం అధిక ధనం ఖర్చు చేయడం అనేది జరుగుతుంది. ఈరోజు ఈ రాశి వారికి ఎక్కువగా మరి గణపతి ఆరాధన చాలా శ్రేయస్కరంగా రుజువవుతుంది. వ్యాపారాల కృషికి తగిన ఫలితాలు కూడా అందుకుంటారు. ఇక మీ ఒక వార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. ఈరోజు ఆర్థికంగా కూడా శుభ ఫలితాలు మరియు సంతోషం అనేది రావడం జరుగుతుంది. కుటుంబంతో చేసే ప్రయత్నాలు సఫలీకృతంగా సాగుతాయి. కీర్తి పెరుగుతుంది. కుటుంబ కలహాలు ఏర్పడకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో మీరు ఒకరి కోరిక నెరవేర్చడంలో కూడా బిజీగా ఉంటారు. ఈరోజు మీరు మరి వ్యాపారం చేసే వ్యక్తులు ఎవరితో అయినా డబ్బు అప్పుగా తీసుకోవాలని లేదా బ్యాంకు నుండి రుణం తీసుకోవాలని ఆలోచిస్తుంటే ఈరోజు మీకు దాన్ని సులభంగా పొందగలుగుతారు. మీకు ఇంతకుముందు ఎక్కడైనా పెట్టుబడి పెడితే ఈరోజు మీకు ఆ డబ్బు వచ్చే అవకాశం కూడా ఉంది. ఉద్యోగాల్లో ఉన్న వారికి ప్రమోషన్ లభించే అవకాశం కూడా ఉంది. ఈరోజు కోర్టులో మీకు సంబంధించిన ఏదైనా చట్టపరమైన విషయం నడుస్తూ ఉంటే దాంట్లో కూడా మీకు నిర్ణయం అనుకూలంగా రాబోతున్నది. అనవసరమైనటువంటి మరి ఎక్కువగా చర్చల్లో పాల్గొనకుండా ఉండటం అనేది ఈరోజు చాలా అవసరం. ఎందుకంటే మీ మీద చాలా మంది ఈర్ష్యతోటి మీ ఉన్నతిని చూసి తట్టుకోలేకపోతున్నారు, ఈర్ష్యతో ఉన్నారు. ఏ విధంగానైనా సరే మీకు సమస్యల్లో మరి చిక్కుకుంటే చూడాలనేటటువంటి ఆతృతతోటి ఉన్నారు. కాబట్టి మీరు ఆచితూచి అడుగు వేయవలసి ఉంటుంది. నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. మీరు జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎవరి వల్ల కూడా ఎటువంటి చెడు ప్రభావం అనేది మీకు తరిచేరకుండా ఉండాలంటే మహాగణపతి మూల మంత్రము స్తుతిస్తూ ఉండాలి. ఇక లక్కీ సంఖ్య మరి 36 మరియు లక్కీ కలర్ అయితే మరి ఈరోజు చూసినట్లయితే గనక ఆకాశ నీలము. ఈరోజు రాశి వారికి మాత్రం చూసినట్లయితే గనక మరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవటం వలన మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.